Hello students, myself Jaiman Savemuri. In this video, we are going to learn the first topic of Unit 5 PLSQL is the block structure of PLSQL. First, PLSQL. Okay, PLSQL means procedural language extension to SQL. Okay, PL means procedural language, SQL means we already know structured query language. PLSQL stands for procedural language extension to structured query language. అంటే ఇప్పటి వరకు మనం ఎస్క్యూఎల్లో నాన్ ప్రొసీజరల్ లాంగ్వేజ్ని యూజ్ చేసాము. ఇప్పుడు పిఎల్ఎస్క్యూఎల్లో ద ప్రొసీజరల్ లాంగ్వేజ్ కాన్సెప్ట్స్ లైక్ డేటా ఎన్క్యాప్యులేషన్, డేటా పోర్టబిలిటీ, డేటా హైడింగ్ ఇలాంటి వాటన్నిటిని మనం తీసుకొచ్చి ఎస్క్యూఎల్లో ఇన్కార్పొరేట్ చేయడాన్ని మనం పిఎల్ఎస్క్యూఎల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాము. This PLSQL includes many designing features for a programming language. It combines the data manipulation power of the SQL with the data processing power of the procedural language. నార్మల్గా మన ఎస్క్యూఎల్కి ఉన్న డేటా మ్యానిపులేషన్ పవర్ని మన ప్రొసీజరల్ లాంగ్వేజ్లో ఉన్న ప్రాసెసింగ్ పవర్తో కంబైన్ చేసి మనకు ఒక కొత్త పిఎల్ఎస్క్యూఎల్ ప్రోగ్రామ్ అనేది ఆర్కిల్ ప్రొవైడ్ చేసింది. నెక్స్ట్, PLSQL ఈజ్ ఏ 4th generation ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఈ PLSQL అనేది 4th generation ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇట్ ఆఫర్స్ ఆల్ ఫీచర్స్ ఆఫ్ అడ్వాన్స్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సచ్ యాజ్ పోర్టబిలిటీ, సెక్యూరిటీ, డేటా ఎన్క్యాప్యులేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ హైడింగ్. నార్మల్ మన ప్రొసీజరల్ లాంగ్వేజ్కున్న కాన్సెప్ట్స్, క్యాపబిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకి PLSQL ప్రొవైడ్ చేస్తుంది అలాంగ్ విత్ ద SQL స్టాండర్డ్స్. A PLSQL program may consist of more than one SQL statement, while execution of a PLSQL program makes only one call to Oracle engine. Thus, it helps in reducing the database overheads. ఇప్పటి వరకు మనం ఎస్క్యూఎల్లో ఒక్కొక్క స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటా వెళ్ళాము. వైల్ కమింగ్ టు ద PLSQL మోర్ దాన్ వన్ SQL స్టేట్మెంట్ ఉంటుంది. PLSQL ప్రోగ్రామింగ్లో మొత్తాన్ని ఒకేసారి ఆర్కిల్ ఇంజన్కి కాల్ చేస్తుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే నెట్వర్క్ ప్రాబ్లం అనేది తగ్గుతుంది, డేటాబేస్ ఓవర్ హెడ్ అనేది రెడ్యూస్ అవుతుంది. సింపుల్గా చెప్పాలి అంటే PLSQL ఈజ్ ఏ బ్లాక్ స్ట్రక్చర్డ్ లాంగ్వేజ్. అంటే మనకి ఇందులో రాసుకునే కోడ్ అంతా బ్లాక్స్ వైజ్ ఉంటుంది. దిస్ మీన్స్ ఏ PLSQL ప్రోగ్రామ్ ఈజ్ మేడప్ ఆఫ్ బ్లాక్స్, where a block is the smallest piece of PLSQL code of having logically related statements and declarations. As we all know, the PLSQL program is a block structured language. Why? Because each block consists of some piece of code which have some SQL statements or else some declarations. అంటే PLSQL ప్రోగ్రామ్ అనేది బ్లాక్ స్ట్రక్చర్డ్లో ఉంటుంది. అంటే ప్రోగ్రామ్ అనేది బ్లాక్స్గా డివైడ్ అయ్యి ఉంటుంది. ఈచ్ బ్లాక్ కన్సిస్ట్ ఆఫ్ సమ్ SQL స్టేట్మెంట్ ఆర్ సమ్ డిక్లరేషన్స్ ఆర్ సమ్ ఇనిషియలైజేషన్స్. This is the block structure of the PLSQL program. This block structure consists of 3 blocks: declaration block, begin block, exception block. First one, declaration section. In this declaration section, we can declare the variables, constants, functions, cursors, user defined exceptions, whatever we want to declare. In this declaration section, we can declare the variables and the concepts which are we used in PLSQL program. Next one, begin. Okay, ఈ బిగిన్ సెక్షన్లో ఏమవుతుందంటే మనం రాయాల్సిన SQL ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనం ఈ బిగిన్ సెక్షన్లో రాసుకుంటాము. ద యాక్చువల్ కోడ్ ఆఫ్ ద PLSQL ప్రోగ్రామ్ మనం ఈ బిగిన్ సెక్షన్లో రాసుకుంటాము. నెక్స్ట్ వన్, ఎక్సెప్షన్ హ్యాండలింగ్ సెక్షన్, ఎక్సెప్షన్ బ్లాక్ అనమాట. ఇందులో ఏంటంటే ఎగ్జిక్యూషన్ టైంలో హ్యాండిల్ చేయాల్సిన ఎర్రర్ అంటే యూజర్ డిఫైన్డ్ ఎర్రర్స్ ఏవైతే ఉన్నాయో మన ఎగ్జిక్యూషన్ పీరియడ్ ఆఫ్ టైంలో మనం హ్యాండిల్ చేయాల్సిన ఎర్రర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం PLSQL ఎక్సెప్షన్ బ్లాక్లో రాసుకుంటాము. దిస్ ఈజ్ ద ఆప్షనల్ సెక్షన్. మన ప్రోగ్రాంలో అవసరమైతే రాసుకోవచ్చు, లేకపోతే రాసుకోకపోవచ్చు. ద లాస్ట్ వన్, ఎండ్ సెక్షన్. విత్ దిస్ ఎండ్ సెక్షన్ ద PLSQL ప్రోగ్రామ్ ends. Okay, declaration section. As I explained before, the variables and the constants which are defined by the user are declared section.
ఎగ్జిక్యూటబుల్ సెక్షన్లో ఏమవుతుంది అంటే నెంబర్ ఆఫ్ ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్, ఇక్కడ మనం ఏమంటామంటే పిఎల్ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూటబుల్ కోడ్లో రాస్తాము. ఈ ఎగ్జిక్యూటబుల్ బ్లాకే రన్ అవుతుంది. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ సెక్షన్లో యూజర్ డిఫైన్డ్ ఓన్ ఇప్పుడు ప్రోగ్రామ్ రాసినప్పుడు ఈ ఎర్రర్స్ వస్తాయని మనం ఎక్స్పెక్ట్ చేసినప్పుడు వాటిని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా మనం ఆర్కిల్కి మనం డిఫైన్ ఒకవేళ ఉంటే కనుక వాటిని ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ సెక్షన్లో రాసుకుంటాము. దిస్ ఈస్ ద ఆప్షనల్ సెక్షన్. ఎండ్ అనే కీవర్డ్తో మనం క్లోజ్ చేస్తాము. ఎవ్రీ PLSQL ప్రోగ్రామ్ మస్ట్ కన్సిస్ట్ ఆఫ్ అట్లీస్ట్ వన్ బ్లాక్ విచ్ మే కన్సిస్ట్ ఆఫ్ ఎనీ నెంబర్ ఆఫ్ నెస్టెడ్ సబ్ బ్లాక్స్. PLSQL ప్రోగ్రామ్ అనేది ఖచ్చితంగా ఒక బ్లాక్ అయినా ఉండాలి. ఆ బ్లాక్లో సబ్ బ్లాక్స్ ఎన్నైనా ఉండొచ్చు. దిస్ ఈస్ ద శాంపుల్ ప్రోగ్రామ్ ఆఫ్ PLSQL. ఓకే, ఫస్ట్ డిక్లేర్ సెక్షన్లో మనం ఒక డిక్లేర్ సెక్షన్లో మనం ఏమన్నాం, వేరియబుల్స్ని కానీ కాన్స్టెంట్స్ని కానీ డిక్లేర్ చేసుకోవడం. ఐఆమ్ ఇనిషియలైజింగ్ ద మెసేజ్ వేరియబుల్ డేటా టైప్ varchar2 of size. The value of message is welcome PLSQL. Next, begin sectionలో I am writing the executable code which is dbms underscore output dot put underscore line of message. ఈ వేరియబుల్ని నేను దిస్ ఈస్ ద ప్రింటబుల్ స్టేట్మెంట్ ఆఫ్ PLSQL. నార్మల్గా మన C లాంగ్వేజ్లో మనం printf ఎలా అయితే యూస్ చేస్తామో దిస్ ఈస్ ద ప్రింటబుల్ సెక్షన్ ఇన్ ద PLSQL. Okay, this is the end section. This is the process of writing a PLSQL code. The output is welcome to PLSQL. అక్కడ ఏమవుతుంది అంటే PLSQL ప్రొసీజర్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని మనకి చూపిస్తుంది. దిస్ ఈస్ ద శాంపుల్ ప్రోగ్రామ్. నెక్స్ట్, అడ్వాంటేజెస్ ఆఫ్ PLSQL. దెర్ ఆర్ మెనీ అడ్వాంటేజెస్ ఇన్ PLSQL. ఎందుకు అంటే SQLకి ఎక్స్టెన్షన్గా మనం PLSQL తీసుకున్నాం కాబట్టి దెర్ ఆర్ సమ్ అడ్వాంటేజెస్ ఇన్ PLSQL. ఫస్ట్ వన్, సపోర్ట్ ఫర్ SQL. ఓకే, ఇది SQLకి సపోర్ట్గా మనం ఎందుకు అంటాము అంటే నార్మల్గా మన SQLలో ఉన్న డేటా మ్యానిపులేషను, ట్రాన్సాక్షన్ కంట్రోలు, డేటా కంట్రోల్ స్టేట్మెంట్స్కి ఇదేం చేస్తుంది అంటే ఎక్స్ట్రా ఫీచర్స్ని యాడ్ చేసి PLSQL అనేది వాటిని అలౌ చేస్తుంది. అంటే SQLలో ఉన్న కాన్సెప్ట్స్ని PLSQLలో ఉన్న ప్రొసీజరల్ కాన్సెప్ట్స్తో మనం కంబైన్ చేయడం వల్ల దీన్ని ఏం చెప్తాము అంటే ఇట్ గివ్స్ ద సపోర్ట్ ఫర్ SQL. నెక్స్ట్ వన్, బ్లాక్ స్ట్రక్చర్. మనకి తెలుసు PLSQL ఈజ్ ఎ బ్లాక్ స్ట్రక్చర్డ్ లాంగ్వేజ్. అంటే ప్రోగ్రామ్ అనేది యూనిట్స్ వైజ్ మనం లాజికల్ బ్లాక్స్గా డివైడ్ చేసుకుంటూ ఉంటాము. ఒక బ్లాక్లో నెంబర్ ఆఫ్ నెక్స్టెడ్ సబ్ బ్లాక్స్ అనేవి ఉండొచ్చు లాజికల్గా అవసరమైతే. హయ్యర్ ప్రొడక్టివిటీ అనేది అడ్వాంటేజ్గా మనం ఎందుకు చెప్తాము అంటే నార్మల్గా SQLలో ఉన్న నాన్ ప్రొసీజరల్ టూల్స్కి ఇదేం చేస్తుందంటే సమ్ ఎడిషనల్ ఫంక్షనాలిటీ అనేది PLSQL యాడ్ చేస్తుంది బై గివింగ్ ద ప్రొసీజరల్ లాంగ్వేజ్ కాన్సెప్ట్స్. దీనివల్ల ప్రొడక్టివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వన్, బెటర్ పర్ఫార్మెన్స్ అనేది అడ్వాంటేజ్గా మనం ఎందుకు చెప్తాము అంటే PLSQL ప్రోగ్రామ్ అనేది బ్లాక్స్గా డివైడ్ చేసి ఉంటుంది. ఓకే, ఒక ఎంటైర్ బ్లాక్ అనేది ఆర్కిల్కి ఒకేసారి వెళ్తుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే కమ్యూనికేషన్ టైం అనేది రెడ్యూస్ అవుతుంది, ప్రొడక్టివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే అప్లికేషన్కి ఆర్కిల్కి సర్వర్కి మధ్య ఉన్న కమ్యూనికేషన్ అనేది తగ్గడం వల్ల నెట్వర్క్ లోడ్ తగ్గడం వల్ల పర్ఫార్మెన్స్ అనేది హైగా ఉంటుంది. నెక్స్ట్ వన్, ఇంటిగ్రేషన్. PLSQL bridges the gap between convenient access to database technology and the need for the procedural programming capabilities by using variables and data types compatible with those of SQL and with the columns in the database itself. అంటే నార్మల్గా మనం ప్రొసీజరల్ లాంగ్వేజ్లో వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకుంటాం, డేటా టైప్స్ యూస్ చేస్తాం, ఇనీషియలైజ్ చేసుకుంటూ ఉంటాం. మన SQLలో ఉన్న కాలమ్స్, టేబుల్స్ కాన్సెప్ట్కి వీటిని ఇంటిగ్రేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే యాక్సెస్ అనేది ఈజీగా జరుగుతుంది. నెక్స్ట్ వన్, కంట్రోల్ స్ట్రక్చర్. దిస్ కంట్రోల్ స్ట్రక్చర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఎక్స్టెన్షన్ ఇన్ SQL. ఇట్ హ్యావ్ ఎ ఎక్స్టెన్షబుల్ structure of the program. Modularity breaks an application down into manageable, well-defined logic modules. As we said before, PLSQL ప్రోగ్రామ్ అనేది బ్లాక్స్గా డివైడ్ చేస్తాం. అలా మాడ్యూల్స్గా డివైడ్ చేయడం వల్ల
దేని దానికి మేనేజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, ఎందుకు అంటే PLSQL allows sending an entire block of statements to the database at one time. డేటాబేస్కి ఒక బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ని ఒకేసారి పంపుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే నెట్వర్క్ ట్రాఫిక్ అనేది తగ్గి హయ్యర్ పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది. ఓకే, ద సమ్మరీ ఫర్ దిస్ వీడియో ఈజ్ ద బ్లాక్ స్ట్రక్చర్. PLSQL means procedural language extension to SQL language. It is a block structured language. మన ప్రోగ్రామ్ని బ్లాక్స్గా రాసుకుంటాము. దెర్ ఆర్ 3 sections: declaration section, begin section, and the exception handling. It is the optional, and the last one is the end section. There are many advantages using the PLSQL. This is the reference textbook. Thank you.